నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తప్పిపోయిన గుర్తింపు లేని పిల్లల వివరాలను అధికార యంత్రాంగాలు తక్షణమే సేకరించాలి. DLSA ఇన్ఛార్జ్ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ పద్మజ. యోగా సాధన ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయం. యోగా దినోత్సవ కార్యక్రమంలో పలువురు వక్తల వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా రైతాంగానికి సిరులు కురిపిస్తామంటూ చెబుతున్న వాగ్దానాలు కంటి తడుపు చర్య మాత్రమే. ఏపీ రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు జనార్దన్ విమర్శ. వార్తల్లోని వివరాలు. తప్పిపోయిన గుర్తింపు లేకుండా ఉన్న పిల్లలు వివరాలను సేకరించాలని DLSA ఇన్ఛార్జ్ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ MVM పద్మజ తెలిపారు. శనివారం ప్రపంచ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే సందర్భంగా DLSA సమావేశ మందిరంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖ, శిశు సంక్షేమ, ప్యానెల్ లాయర్, పారాలీగల్, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి పద్మజ మాట్లాడుతూ తప్పిపోయిన పిల్లల వివరాలను సేకరించాలన్నారు. అదేవిధంగా వారికి ఆధార్ కార్డు ఇప్పించాలన్నారు. వారికి అవసరమైన వసతి ఏర్పాటు చేసి విద్య, వైద్యం, సంక్షేమ ఫలాలు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో DLSA LDF భానుశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళ హెల్ప్ ఎందుకు తీసుకోమన్నారంటే మన కలెక్షన్ ఆఫ్ ది బర్త్ సర్టిఫికేట్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ చిల్డ్రన్ కొందరు పద్ధతిలో అఫిడవిట్ తయారు చేసి ఆ యూనిట్ యొక్క హెడ్, ఇన్స్టిట్యూషన్ హెడ్ దగ్గర నుంచి ఒక అఫిడవిట్ కూడా తీసుకోమన్నారు. తీసుకుని CWC యొక్క వాళ్ళ యొక్క హెల్ప్తోని డాక్యుమెంటేషన్ అన్నది చేయమన్నారు. చిల్డ్రన్ అండ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ హెల్ప్తోని, సివిల్ సర్జన్తోని, అలాగే CMOs, మెడికల్ ఆఫీసర్స్ని మెడికల్ ఏజ్ డిటర్మినేషన్ కోసం. అంటే ఇప్పుడు మనకి ఏ ఆర్ఫనైజ్ హోమ్లోనే సంబంధించిన చిల్డ్రన్ యొక్క ఇన్ఫర్మేషన్ దొరకదు, ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో దొరకదు. ఎందుకంటే స్ట్రీట్స్లో దొరికిన పిల్లలు, నెక్స్ట్ మిస్సింగ్ చిల్డ్రన్ని రెస్క్యూ చేసిన పిల్లలు, వీళ్ళకి సంబంధించి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎటువంటి ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్ మనకి దొరకదు. అటువంటి పిల్లల కోసం మనం సివిల్ సర్జన్ యొక్క హెల్ప్, CMOs, కన్సర్న్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ CMOs యొక్క హెల్ప్ తీసుకుని వాళ్ళ ఏజ్ డిటర్మినేషన్ తీసుకుని సరైనటువంటి సర్టిఫికేట్ తీసుకుని అక్కడి నుంచి సర్వే అన్నది స్టార్ట్ చేయమన్నారు. ఇప్పుడు మీకు మీ పాత్ర ఏంటో మీకు అర్థమైంది. అట్లాంటి చిల్డ్రన్ వచ్చినప్పుడు మీరు డెఫినెట్గా వాళ్ళకి కోఆపరేట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి టెస్టులు చేసేసి ఏజ్ డిటర్మిన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చేస్తే నెక్స్ట్ సర్వే వాళ్ళు కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఎటువంటి రికార్డ్ లేని చిల్డ్రన్ కోసం ఈ అఫిడవిట్స్ ప్రిపేర్ చేయటం అన్నది అప్లికేషన్లో ఫిలప్ చేసేటప్పుడు ఏదైతే పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ కానీ ఒక స్కూల్లో రికార్డు, ఏ రోజు పుట్టారన్న స్కూల్ రికార్డు కానీ లేని పిల్లలకి లీగల్గా వాళ్ళకి ఏదైనా డాక్యుమెంటేషన్ చేయాలంటే ఇది ఉపయోగపడుతుంది. CMO డాక్టర్స్ దగ్గర నుంచి మన ఏజ్ ప్రూఫ్ అన్నది. ప్యానెల్ లాయర్స్ అందరు కూడా అప్లికేషన్స్ ఫైల్ చేయడానికి, బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేటప్పుడు పిల్లలకి అప్లికేషన్ ఫైల్ చేయడానికి కానీ, ఆధార్ కార్డు ఇష్యూ చేయడానికి, అప్లికేషన్ పెట్టడానికి కానీ, అదర్ ఎసెన్షియల్ ఏదైనా సరే ఐడి కార్డ్స్ ఇవ్వడానికి కానీ అప్రోప్రియట్ అథారిటీస్ ముందు అప్లికేషన్ పెట్టడం కోసం ఆ డాక్యుమెంటేషన్కి మన పారాలీగల్ వారంటీస్ని, ప్యానెల్ లాయర్స్ని డైరెక్షన్స్ ఇచ్చారు. వాళ్ళని లైజాన్ చేసుకోమన్నారు. అప్లికేషన్ మొత్తం కూడా ఎట్లా పెట్టాలి, డాక్యుమెంటేషన్ వాళ్ళకి ఎలా చేసి కన్సర్న్ తహసీల్దార్ గారికి ఆధార్ కార్డు కావాలని అడగాలి, కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ గారికి మాకు ఏజ్ ప్రూఫ్ కావాలని అడగాలి. ఇటువంటి డాక్యుమెంటేషన్ అంతా మీకు ఇచ్చారు కమిటీలోని. అప్లికేషన్ ఫైల్ చేయడమే కాదు, దాన్ని ట్రాకింగ్ చేయమన్నారు. ట్రాక్ చేసి అది ఏ స్టేటస్లో ఉంది. ఎందుకంటే ఇదంతా మనకి సర్వే అంతా ఐడెంటిఫికేషన్గా వితిన్ 1 monthలో కంప్లీట్ కావాలి కాబట్టి ట్రాక్ చేసుకోమన్నారు. పారాలీగల్ వాలంటీర్స్ని, ప్యానెల్ లాయర్స్ని ట్రాక్ చేసుకుని స్టేటస్ తెలుసుకుని దాన్ని స్టేటస్ని బట్టి ఫాలో అప్ చేసుకోమన్నారు. డాక్యుమెంట్ మొత్తం ఇష్యూ చేసే వరకు కన్సర్న్ అథారిటీస్ డాక్యుమెంట్ ఇవ్వకుండా ముందుకి సర్వేకి వెళ్ళలేరు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది చిల్డ్రన్ వరకు వెళ్తారు కానీ డాక్యుమెంటేషన్ అవ్వకుండా వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వలేరు, ఎనీ గవర్నమెంట్ స్కీమ్కి కూడా వాళ్ళని లింకప్ చేయలేరు.
ఇట్లా ఐడెంటిఫై చేసినటువంటి చిల్డ్రన్ని రెలవెంట్ వెల్ఫేర్ స్కీమ్స్కి ఎడ్యుకేషన్ కోసము, హెల్త్ కోసము, వాళ్ళకి రిహాబిలిటేషన్ కోసము, వాళ్ళకి ఐడెంటిఫైడ్ డాక్యుమెంట్స్ కోసము ఈ బెనిఫిట్స్ అన్ని పొందటం కోసం వాళ్ళని రిఫర్ చేయమన్నారు. అంటే మనం సర్వే చేయడం, ఐడెంటిఫై చేయడంతో మన పని అయిపోలేదు. యోగా సాధన వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలన్నదే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయమని, నిత్య జీవితంలో యోగా ఆచరణ వల్ల ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగా మాసోత్సవం సందర్భంగా శనివారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద యోగా కార్యక్రమాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, ప్రముఖులు హాజరై యోగా ఆసనాలను ఆచరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ప్రాచీన కాలం నుండి అనుసరిస్తున్న యోగా నేటి పరుగుల జీవితానికి ఎంతో అవసరమన్నారు. యోగా ఆచరించడం వల్ల సర్వ రోగాలు దూరమై ఆరోగ్యవంతంగా జీవించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డిఎస్పీ సాయినాథ్, వన్ టౌన్ సిఐ ఉమామహేశ్వర్, జిల్లా టూరిజం శాఖ అధికారి గౌరీ, డిఎస్డిఓ బాలాజీ, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది, యోగా గురువులు పాల్గొన్నారు. రెండు చేతులు పైకి పెట్టండి. శశాంకాసన, ముందుకు శ్వాస వదులుతూ నిలబడండి. మొదట అర్ధ ఉష్ణాసన, క్యామెల్ పోజ్. నెమ్మదిగా ఎంత వీలైతే అంత వెనక్కి వాల్చండి. మీకు ఎంత వీలైతే ఆ మాత్రం వెనుకకు వాడడం. మీకు ఎంత వీలైతే అంత ముందుకు నెట్టండి. పాదాలు ఏటవాళ్ళు పరచచ్చు, బాగా అభ్యాసం ఉన్నట్లయితే. ఎత్తులు పెట్టుకోండి, అందుతుంది. పాదాలు పక్క దూరం చేయండి, ఇట్లు పెట్టుకోండి. పాదాలు అన్నీ ఉండాలి. లేపండి, మూడు చేయి చక్కగా రావాలి. దవడ అందించాలి. నాది కంఠం స్టార్ట్ చేయాలి. ఉదర సమస్య ఆపరేషన్ చేసుకున్న వారు చేయకండి. చేతులు రెండు చెవులకి ఇరువైపురా. అందరూ చెప్పండి. ఓం అనేక రత్న సంభూతే శ్రీ భూదేవి నమోస్తుతే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 నుంచి మే 21 నుంచి జూన్ 21 వరకు వివిధ పట్టణాల్లో ఇంపార్టెంట్ ప్లేస్లో యోగాభ్యాసనము లోకల్గా అందుబాటులో ఉన్నటువంటి యోగా గురువుల చేత ప్రజలకు అవగాహన పర్పస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన పీసీఆర్ జంక్షన్లో చిత్తూరు పట్టణంలో చేయడం జరిగింది. ఇంకా ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ఈ అవగాహన కార్యక్రమాలు ప్రజల యొక్క ఆరోగ్యకు తర్వాత ప్రశాంతతకు కోసము చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ ఎక్కువగా పాల్గొని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం. రండి సార్, మీరు ఉండండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ యోగా మాసోత్సవాల్లో భాగంగా పీసీఆర్ జంక్షన్లో ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు మరియు మున్సిపల్ అధికారులు మరియు యోగా గురువుల సమక్షంలో దాదాపు 350 మందితో యోగాభ్యాసం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలందరికీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం పైన అవగాహన కలిగించి ప్రజలందరినీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉద్దేశం. దాని అమలులో భాగంగానే ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతోనే ఇంపార్టెంట్ జంక్షన్స్లోను, గ్రౌండ్స్లోను, కూడలిలోనూ ఈ యోగా ప్రాక్టీస్ అనేది చేయించడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ ప్రెసిడెంట్ లక్ష్మి ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అండి. ఇప్పుడు మనం యోగా ఆంధ్ర అనే ప్రోగ్రాం నుంచి ప్రజలకి ఎంత వీలైతే అంత అందుబాటులోకి యోగాను తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. యోగా అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలన్నదే మన పెద్దల ఆకాంక్ష. మన సీఎం గారు కానీ పిఎం గారి యొక్క ఆకాంక్ష. యోగా చేయటం ద్వారా ప్రతి మనిషి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ముందుగానే రక్షించుకోవడం కోసం ఈ యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుంది. యోగాలో డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ స్టెప్స్లో ప్రాణాయామం ద్వారా, యోగాసనాల ద్వారా మంచి జీవన శైలిని అలవాటు చేసుకోవటం ద్వారా ప్రజలందరూ రోగాలకి దగ్గర కాకుండా ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం యోగా అనేది చాలా అవసరం.
సో ఈ యోగాని ప్రజలందరూ ఆచరించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, దీర్ఘకాలిక రోగాలైన డయాబెటీస్, తర్వాత హైపర్ టెన్షను, మానసిక ఒత్తిడి, ఇట్లాంటి వాటిని అన్నిటి నుంచి కాపాడుకోవడానికి యోగా అనేది చాలా అవసరము, చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ పాటించాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా రైతాంగానికి సిరులు కురిపిస్తామంటూ చేస్తున్న వాగ్దానాలు కేవలం కంటి తడుపు చర్య తప్ప రైతాంగానికి ఒరిగేదేమీ లేదని ఏపీ రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ జనార్దన్ పేర్కొన్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో మామిడి, టమోటో రైతాంగం గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఇప్పటి వరకు జిల్లా అధికారులు, గుజ్జు ఫ్యాక్టరీ యాజమాన్యాలు, కొందరు రైతులతో 2 దఫాలు ఉత్తుత్తి సమావేశాలు నిర్వహించారే తప్ప నేటికి గిట్టుబాటు ధర కల్పించే విషయంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంతో సఖ్యత కలిగి ఉన్న నేపథ్యంలో జిల్లాలో స్టాక్ ఉన్న గుజ్జు నిల్వలు, ఎగుమతులకు అవకాశం కల్పించాలని, స్థానికంగా ఆలయాలలో భక్తులకు ఉచితంగా సరఫరా చేయాలని, తద్వారా యజమానుల సమస్య పరిష్కారానికి తోడ్పడాలని అన్నారు. ప్రస్తుతం 2025 సంవత్సరం తోతాపురికి కనీసం గిట్టుబాటు ధర 30 రూపాయలు కల్పించాలని, అందులో ప్రభుత్వ ప్రోత్సాహకరం కిలోలోపు 5 రూపాయలు అందజేయాలని పేర్కొన్నారు. అలాగే బేనిసాకు కిలోకు 50 రూపాయలు మార్కెట్ యార్డులో ధర నిర్ణయించాలని, విదేశీయులకు ఎగుమతులకు ప్రోత్సహించాలని తెలిపారు. అలాగే ఉద్యానవన శాఖ మొద్దు నిద్ర లేపాలని అన్నారు. జిల్లాలో టమోటో రైతులు తీవ్ర వేదనకు గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే ఇటీవల ప్రకటించిన మేరకు 20 రూపాయలు కొనుగోలు చేయాలని, మార్కెట్ యార్డులో కమిషన్ 10% బదులు 4కి పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పట్ల అలసత్వం వహిస్తే రైతుల నుండి తీవ్ర ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని జనార్దన్ హెచ్చరించారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు, అదేవిధంగా టమాటో రైతుల పరిస్థితి చాలా జనావస్థగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ప్రతిరోజు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇటీవల అమరావతిలో మీటింగ్లు వేసి రాష్ట్రంలో రాయలసీమనంతా కూడా ఉద్యాన శాఖని మంచిగా అభివృద్ధి చేస్తాం, రైతాంగాన్ని ఆదుకుంటాం, టమోటో, మామిడి, అదేవిధంగా బొప్పాయి, చీని, దానిమ్మ అలాంటి రైతాంగాన్ని అంతా ఆదుకుంటాము, విదేశాలకు ఎగుమతి చేస్తాము, గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి పదే చెప్తున్నాడు. కానీ తీరా రాయలసీమలోనే ప్రధానంగా ఉద్యానవన పంటల్లో ఇక్కడ మామిడి, టమాటో అనేది చాలా ప్రధానమైన చిత్తూరు జిల్లాలో. మామిడి అయితే సీజన్ వస్తుంది, ఇంకా ఇప్పుడు కోస్తున్నారు, ఇప్పటికి కూడా ధర ప్రకటించలేదు. ఇప్పటికి 2 సార్లు ఈ కలెక్టరు, జిల్లాధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేసి డిన్నర్లు ఏర్పాటు చేసి ఉద్యాన శాఖ ఈరోజు చేతులు దులుపుకుంటుంది తప్ప కనీసం ఇప్పటి వరకు గిట్టుబాటు ధర ఎంత కల్పిస్తున్నారు, తోతాపురికి ఎంత కల్పిస్తున్నారు, బెనీషాకి ఎంత కల్పిస్తున్నారు అనే విషయం మీద ఇప్పుడు దాకా వస్తే లేదు. బెనీషా బయట 100 రూపాయలు అమ్ముతా ఉంటే ఇక్కడ మండీల్లో 30 రూపాయలు కొంటున్నారు, 70 రూపాయలు ఏమవుతుంది అర్థం కాల. అదేవిధంగా తోతాపురికి 40 రూపాయలు కావాలని ఆ రోజు డిమాండ్ చేశాం. సరే, పలుపు అంతా కూడా జిల్లాలో ఇక్కడే స్టాక్ ఉంది, ఇక ఎగుమతి చేయలేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మీ సహకారం ఉంది, రాష్ట్రంలో అన్ని దేవాలయాలు మీ చేతిలో ఉన్నాయి, ఆ పలుపును వినియోగించి భక్తులకు ఇవ్వచ్చు, విదేశాలకు ఎగుమతి చేయొచ్చు. అది కూడా చేత కాకపోతే ఎలా? అవన్నీ మేము చెప్పాలంటే ఎలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి అంటే పలుపును ఎగుమతి చేసి గుజ్జు యజమానుల యొక్క బాధలు తీర్చాలా? ఈరోజు గుజ్జు యజమానులు కనీసం 25 రూపాయలు ఇచ్చేట్టుగా, 5 రూపాయలు ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చేట్టుగా కల్పించి 30 రూపాయలైనా తోతాపురికి ఇస్తేనే తప్ప గిట్టుబాటు కాదు. ఖచ్చితంగా 30 రూపాయలు తోతాపురికి ఇవ్వాలి. అదేవిధంగా బెనీషా కనీసం 50 రూపాయలు ఇచ్చి కొనాలి. అప్పుడే ఈ రైతాంగానికి ఈరోజు ఉపయోగపడుతుంది తప్ప ఇబ్బంది పడతారు. టమాటా రైతులు కూడా ఈరోజు 3 రూపాయలు 5 రూపాయలు వచ్చేసింది. మననే చెప్పాడు సీఎం గారు, 20 రూపాయలు ఇచ్చి కొనమని మేము చెప్తే లేదు, మేము ప్రభుత్వమే కొంటున్నారు. కనీసం 20 రూపాయలు ఇస్తే తప్ప టమాటా రైతులు గిట్టుబాటు కాదు. అందరూ కైలో పోయేస్తున్నారు, పెరిగేటువంటి డబ్బులు కూడా రాలేదు, కూలీలు కూడా అవ్వట్లేదు. కాబట్టి ప్రభుత్వమే కొనాలా, టమాటాను కూడా ఈ ఇద్దరు రైతులు ఆదుకోవాలా, లేదంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వమైన పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మద్యం మత్తులో సామాన్య ప్రజలు వాహనాలు నడిపితే అపరాధ రుసుము రూపంలో చలానాలు కట్టించే పోలీసు అధికారులు పోలీసులకు మాత్రం ప్రత్యేక మినహాయింపును అందిస్తున్నారు. మద్యం మత్తులో సామాన్య ప్రజలు కొడితేనే కేసులు పెట్టి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు
మద్యం మత్తులో వాహనాలు నడిపినా కేసులు ఏమీ లేవు, వెళ్లిపోవచ్చు అంటూ బహిరంగంగానే అధికారులు పంపడం తిరుమల నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఇక వివరాల్లోకి వెళితే తిరుపతి నగరంలోని ఏపీఎస్పీ బెటాలియన్లో పనిచేస్తున్న పోలీస్ యంత్రాంగంలోని 3 కానిస్టేబుళ్లు మద్యం మత్తులో తిరుమలకు చేరుకొని వీరంగం సృష్టించారు. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించిన తిరుమల పోలీస్ అధికారులపై తాము పోలీసులమే అంటూ జులుం ప్రదర్శిస్తూ వాగ్వివాదానికి దిగారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో 300 పాయింట్లు చూపించిన నేపథ్యంలో ప్రశ్నించిన తిరుమల పోలీస్ అధికారులపై వీరంగం సృష్టించడంతో పాటు వారిపై కూడా గొడవకు తెగబడ్డారు. ఇందులో ఒక పోలీస్ కానిస్టేబుల్ పరారి కాగా మరో 2 తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సామాన్య ప్రజలకు వర్తించే సెక్షన్ల కింద కేసు నమోదు చేయకుండా బేరాసారాలకు దిగినట్లు సమాచారం. అయితే అది కుదరకపోవడంతో కేసు నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రజలపై వర్తించే సెక్షన్లు పోలీస్ అధికారులపై కూడా వర్తింప చేస్తారా లేదా అన్న లేక సామాన్య ప్రజలకు విధించినట్లే అపరాధ రుసుంతో పాటు జైలు శిక్ష విధిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా అధికారులకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయం, పోలీసులకు ఒక న్యాయంగా తిరుమల తయారైందని భక్తులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సి ఉంది. ఇక ఏ రకంగా ఈ ప్రభుత్వం ధర్మ పరిరక్షణకు పూనుకున్నది, తిరుమల పవిత్రతను కాపాడాలని నిశ్చయించుకున్నది, గత ప్రభుత్వ ప్రక్షాళన చేస్తున్నాము అని నిరంతరం వాగుతూ కాలం గడిపినారు. నిన్న ఒక ముస్లిం యువకుడు ఆ కళ్యాణ మంటపం దగ్గర ప్రార్థన చేస్తే దీని వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారేమో అని ఎంత నీచంగా మాట్లాడుతున్నారు, ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. మీరు మీ హయాంలో జరుగుతున్నటువంటి తప్పులు జరగకుండా ఉండటానికి ఏం చెయ్యాలన్నటువంటి విషయాల పట్ల శ్రద్ధ వహించకుండా నిన్న ఆ రకంగా మాట్లాడాడు ఒక బోర్డు సభ్యుడు. ఆ బోర్డు సభ్యుడు ఇంత దారుణంగా మాట్లాడతారని ఊహించటానికి కూడా కష్టంగా ఉంది. ఈ రోజున 3 పోలీసు వాళ్లే, ఏపీఎస్పీ బెటాలియన్కి సంబంధించినటువంటి 3 పోలీసు వాళ్ళు తప్పతాగి కొండ మీద వీరంగం చేసి అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినారు అని అంటే ఇక ఎవరు రక్షిస్తారు కొండని? ఎవరి పర్యవేక్షణ ఉన్నది? ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎంతసేపు మీ పైరవీలు, మీ విఐపీలకు ఊడిగాలు, మీ దర్శన టికెట్లు అమ్ముకోవటాలు, వీళ్లతో మీరు కాలం గడుపుతూ మా మీద అభాండాలు, ఇంకా సంవత్సరం గడిచిపోయినా మీరు అధికారంలోకి వచ్చి మా మీద మాట్లాడటమే తప్ప అక్కడ జరిగే ప్రతి అన్యాయానికి ఈ రోజున ఈ 3 పోలీసు వాళ్ళు తాగి వచ్చిన దానికి కూడా ఆ బోర్డు సభ్యుడు దీని వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారేమో అని చెప్పినా కూడా ఆశ్చర్యపడాల్సిన పనిలే. దీని మీద కేసులు కడతాం, దీని మీద కఠినమైనటువంటి చర్యలుంటాయి అని నిన్న సంఘటన మీద ఆ బోర్డు సభ్యుడు మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు కేసులు పెడితే భయపడే వాళ్ళమా? అంటే దొంగ కేసులు పెడతావన్నమాట. నీ హయాంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చేయకుండా అక్కడ జరుగుతున్నటువంటి తప్పులని ఎత్తి చూపిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి జైళ్లలోకి పంపిస్తావా? ఎంత దారుణంగా ఉందండి. అక్కడ మీ పాలనలో పాప ప్రక్షాళన చేస్తాము అని చెప్పి మీరు వచ్చిన తరువాత నిరంతరము అపచారాలు, అన్యాయాలు, ఘోరాలే జరుగుతున్నాయి. ఇప్పటికైనా కూడా దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత గుర్తెరగండి. నీచమైనటువంటి ఆరోపణలు చేయటం మానేయండి. ఈరోజు పోలీసు వాళ్లే వచ్చి ఈ రకంగా తాగి అక్కడ ప్రవర్తించినటువంటి తీరు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికే సిగ్గుచేటు, తిరుమల క్షేత్రానికే అవమానకరమైనటువంటి విషయం ఇది. ఇలాంటి వాట్ల పట్ల ఇప్పటికైనా కళ్ళు తెరవవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తమిళనాడు డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి, మాజీ భారత క్రికెటర్ కోచ్, మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ తదితరులు దర్శించుకున్నారు. దర్శన అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు.
అందరికీ నమస్కారం. నేడు ఈరోజు స్వామివారి దర్శనం కోసం అని ఇక్కడికి తిరుమల రావటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చక్కటి దర్శనం అయింది. చాలా మార్పులు కూడా చూసాము. ఆఫ్ లైట్ లోపల కానీ బయట కానీ ఇవన్నీ కూడా మార్పులు ఏదైతే చేశారో అది భక్తులకు కానీ అందరికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నట్లుగా అనిపించింది. మరి టీటీడీ పెద్దలు కానీ అట్లానే దీన్ని మేనేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. విత్ ఫ్యామిలీ ఈరోజు రావటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఐపీఎల్ చాలా చక్కగా జరుగుతుంది. మీ అందరు చూస్తూనే ఉన్నారు, వీక్షిస్తూనే ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం ఒక వారం డిలే అయినా కూడా బీసీసీఐ పెద్దలు అందరూ కూడా మరలా ఈ మ్యాచెస్ మరలా రీస్టార్ట్ చేయడం జరిగింది. మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి. మనకి తెలుసు టాప్ 4 ఎవరున్నారు అనేది. గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ కానీ, పంజాబ్ కానీ, ముంబై ఇండియన్స్ ఈ 4 టీంలు టాప్ 4లో కూడా రావడం జరిగింది. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఆ టాప్ 2 రేస్లోకి ఎవరు వస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.